తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. అప్పు కోసం బ్యాంక్ సిబ్బంది చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళలు అని కూడా చూడకుండా ఆ బ్యాంక్ సిబ్బంది చేసిన పనులు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. బ్యాంక్ అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి ఆ మహిళలను అవమానించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇంతకీ ఆ మహిళల అప్పెంతో తెలుసా? 61,000 రూపాయలు మాత్రమే. ఈ 61,000 కోసం ఆ బ్యాంక్ సిబ్బంది ఇంత అరాచకం చేయాలా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. జనగామ జిల్లా దేవురుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోతు లక్ష్మి అనే మహిళ తెలంగాణ గ్రామీణ బ్యాంకులోని మహిళా సంఘంలో అప్పు తీసుకుంది. తీసుకున్న అప్పుకు 60,000 రూపాయలు బాకీ పడింది. ఈ డబ్బులు కట్టాలని పదే పదే బ్యాంక్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. పరిస్థితులు బాగోలేదు, కష్టాల్లో ఉన్నాం, అప్పు కట్టడానికి సమయం ఇవ్వాలని కోరుతూ వచ్చింది గుగులోతు లక్ష్మి. దీంతో ఏకంగా లక్ష్మి ఇంటికొచ్చిన బ్యాంక్ సిబ్బంది అప్పు కడతావా సస్తావా అంటూ ఆమె ఇంటి ఎదుట నానా హంగామా చేశారు. ఇక అంతటితో ఆగని బ్యాంక్ సిబ్బంది గుగులోతు లక్ష్మి ఇంటి ఎదుట వంటవార్పు అంటూ పొయ్యి వెలిగించారు. అప్పు కట్టాలని పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటవార్పు చేశారు. ఇప్పటికిప్పుడు 10,000 రూపాయలు కట్టాలని, ఫిబ్రవరి 28వ తేదీలోపు మరో 51,000 రూపాయలు కట్టి తీరాల్సిందే అని, కట్టకపోతే అందరం వచ్చి ఇంటి ముందు కూర్చుంటామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు బ్యాంక్ సిబ్బంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1,00,000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ల ఇళ్లకు వెళ్లి ఇలాగే బెదిరిస్తున్నారా, దౌర్జన్యం చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. బ్యాంకుల నుంచి 1,000 కోట్లు తీసుకుని ఎగ్గొట్టి మన ముందే తిరుగుతున్న రాజకీయ నాయకుల సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయమా అని నిలదీస్తున్నారు.